కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ పుత్రరత్నం మీద ఆయన పోక్సో కేసుల పోలీసులు ఏమన్నా కింద మీద చేసినా అయ్యో కేంద్ర మంత్రి అని విచారణ బరాబర్ చేయకున్నా పోలీసులు తప్పుడు విచారణ చేసినట్టు ఏమన్నా గానొస్తే కాకిల మీద కూడా యాక్షన్ తీసుకుంటారట. అంత కఠినంగా చెప్పిన ఆ కరుణామయుడు ఎవలే బాలన్నా అంటే ఇగో తప్పకుండా నేను మళ్ళీ చెప్తాను, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంట్. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం కూడా లేదు. ఇన్నరా బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో, అయ్యా మంత్రి గారు పోలీసులు బాధ్యతగా వాళ్ళు బరాబరు పనిచేస్తే మరి పోక్సో కేసు నమోదైనాక 24 గంటలనే నిందితులను పట్టుకొని జైల్లో పెట్టాలన్నట కదా. మరి 4 దినాల కింద కేసు ఫైల్ అయితే ఇప్పటి వరకు పోలీసులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా, ఎందుకు అరెస్ట్ చేసే పని పెట్టుకోలేదు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోరా? చట్టం ముంగట మంత్రి కొడుకు రిక్షదొక్కటి ఆయన కొడుకు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు కదా, అందరూ సమానమే అని పేపర్లల్లా టీవీలల్లా సినిమాల్లో చెప్పే డైలాగులు తప్పితే బయట పబ్లిక్లో మాత్రం పైసలు ఉన్నోళ్లకు ఓ న్యాయం ఉంటుంది, కామన్ పబ్లిక్ ఓ న్యాయం ఉండేటట్టు ఉన్నది కదా. అదే ఇప్పుడు పోక్సో కేసులో ఓ కామన్ మ్యాన్ ఇరికితే పోలీసులు ఇప్పటి వరకే నిందితుడిని పట్టుకొని 4 జప్పరిచ్చి మరీ రిమాండ్కు పంపేటోళ్ళు. అట్లా పంపుతలేరు అంటే అర్థం ఏంది? కేంద్ర మంత్రి కొడుకు అయ్యేపటికేనే కదా. ప్రత్యేక కమిటీలు, ప్రత్యేక విచారణలు, టీములు ఏర్పాటు అనుకుంటా సర్కారు కూడా సవలతులు చేయబట్టే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.